నా ఛానల్లో ఫుల్ వైరల్ అయిన వీడియో అండి. ట్యాప్ విరిగిపోయింది కదా, ఆ వీడియోకి 8 లక్ష+ వ్యూస్ వచ్చినాయండి. దానికి చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. ఏదర్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. నేను ఎలా రిప్లైలు ఇస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. పాజిటివ్గా రిప్లైలు పెట్టిన వాళ్ళందరికీ మీరు చాలా నవ్వుకున్న కామెంట్ పెట్టారు. మీ స్ట్రెస్ఫుల్ కొంచెమన్నా మీ స్ట్రెస్ తగ్గింది ఈ వీడియో చూడటం వల్ల అని నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది పెట్టారు మా ఇంట్లో 2-3 టైమ్స్ జరిగింది అని చెప్పి. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం జరిగిందండి. నేను ఎక్కడా చూడలేదు, వినలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకొకళ్ళు ఇద్దరు కామెంట్ పెట్టారు, మీ హస్బెండ్కి ఎందుకు కొబ్బరికాయ ఇచ్చారు, మీరే కొట్టుకోవచ్చు కదా అని. నేను వర్కింగ్ డే అండి, ఆ రోజు ఫుల్ పని ఉంది నాకు. చపాతీ కూడా చేస్తున్నాను నేను. ఆ రోజు ఫుల్ వర్క్ ఉండి ఆయన కిచెన్లోకి వచ్చారు, ఏం చేస్తున్నావు అని అలా అడగడానికి వచ్చారు. ఇంకా వచ్చారు కదా అని కొబ్బరికాయ ఇచ్చి, టెంకాయ కూడా, కొబ్బరికాయ రాడ్ కూడా నేనే ఇచ్చానండి చేతికి. కొంచెం అది బోర్ రాడ్డే, అది కూడా ఇచ్చాను. ఇంకా ఆయన కొట్టబోతుంటే ట్యాప్ విరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి. ఇంకా అది జరిగింది. ఆయన ఫోన్ కూడా అక్కడ తడిచిపోయిందండి. ఫోన్ తీసి పక్కన పెట్టు అని చెప్పినప్పుడు ఒక 20 సెకండ్స్ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను అనమాట. అదే స్లో మోషన్లో 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ వీడియో అయితే ప్రజెంట్ చేశాను నేను. ఎందుకు తీసావు అన్నారు. ఆ 20 సెకండ్స్ వీడియో అండి తీసింది. తర్వాత నేను హెల్ప్ చేశాను మా హస్బెండ్కి. ఆలోపు చాలామంది ఇంకా కామెంట్ పెట్టారు, పైకి వెళ్ళి ఆఫ్ చేయొచ్చు కదా వాటర్ అని, వాటర్ వాల్ ఆఫ్ చేయొచ్చు కదా అని. నేను రీసెంట్గా ఈ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యానండి. నాకు అవన్నీ తెలీదు ఎక్కడ ఏముంటాయని. అందుకే వెంటనే వాచ్మెన్కి కాల్ చేసాము. ఆయన వెంటనే వెళ్ళి కిచెన్లోకి వచ్చే వాటర్ వరకే ఆఫ్ చేశారనమాట. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మా ఇంట్లో కూడా ఇంకెక్కడ వాటర్ ఆగలేదు, కిచెన్ పైప్ వరకే ఆగినాయి. ఇంకా ఆ వీడియోలో నేను అరిచాను అని పెట్టానండి. అరవడం అంటే మీరేంటి అనుకున్నారేమో. అక్కడ నాకు చిన్న పాప ఉందండి. ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు నా పాపని. తను లేచి వస్తే జారి పడుతుందండి. బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయినాయి వాటర్. తను లేవగానే కళ్ళు తుడుపుకుంటూ వచ్చేస్తుంది, కింద చూసుకోదు. అందుకని పడితే ఇంకెంత ప్రాబ్లం అయితే చెప్పండి. అందుకని అట్లా అన్నాను. ఇంకా అంతే, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకా మా హస్బెండే వెళ్ళి పాపం అక్కడి వరకు కొంచెం క్లీన్ చేశారనమాట. అప్పటికి కిచెన్ అంతా తడిచిపోయింది. నాకు కిచెన్ గట్లు మొత్తం తడిచిపోయినాయి. ఇంకా అక్కడ నేను క్లీన్ చేసుకుంటే మా హస్బెండ్ అటు వెళ్ళి కొంచెం ఆ వాటర్ వరకు పక్కకు జరిపేసి ఇంకా వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయినాక మొత్తం నేనే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ప్లంబర్ వాళ్ళు వచ్చి రిపేర్ కూడా చేసి వెళ్ళారనమాట. వీడియో చూసి షేర్ చేసి చాలామంది షేర్స్ కూడా చేశారండి. 300+ షేర్స్ అయితే వెళ్ళినాయి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి, ఏది పడితే అది మాట్లాడకండి. నేను అలాంటి కామెంట్స్ అన్నీ నిర్మోహమాటంగా డిలీట్ చేశాను. మీరు అనుకోవచ్చు మీ కామెంట్ ఉంటుంది అని. కంపల్సరీ అది నా ఛానల్లో అయితే ఉండవండి. అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవి